ఇప్పుడైతే మనం గోంగూర చికెన్ ప్రిపరేషన్ అయితే చూద్దామండి. ముందుగా అయితే ఒక కట్ట గోంగూర తీసుకొని దాన్ని నీట్గా ఒక 2-3 టైమ్స్ మంచి వాటర్తో వాష్ చేసుకోండి. అండ్ తర్వాత దీన్ని అయితే కుక్కర్లో పెట్టుకోవాలండి. ఇలా గోంగూర అయితే బాయిల్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి 10 మినిట్స్ పట్టింది. ఇందులోంచి వాటర్ ఉన్నాయి. ఫస్ట్ ఈ వాటర్ డ్రైన్ చేసేసేయండి. ఇలా గోంగూర నుంచి అయితే వాటర్ అయితే సపరేట్ చేసేసానండి. ఇప్పుడు ఈ గోంగూరని కాస్త పప్పు గుత్తుతో కానీ కొంచెం స్మాష్ చేసుకోండి. మనకైతే ఇలా స్మాష్ చేసుకున్నాక గోంగూర పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది డైరెక్ట్గా మనం చికెన్ కర్రీలో యూస్ చేసుకోవచ్చు. పాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అందులోనే కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్స్ అయితే గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయితే ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మీరు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, సరిపడ్డ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. ఇదైతే హోల్ స్పైసెస్ పౌడర్, కాస్త స్మాష్ చేసిన కసూరి మేతి, ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కాస్త కలిపి ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇవి కాస్త మిక్స్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ అండి, అల్లం పేస్ట్. ఇదైతే కొబ్బరి వెల్లుల్లి మిక్సీ చేసి పెట్టుకున్నానండి. కాస్త కొయార్స్గానే, మరీ ఫైన్గా ఏం పేస్ట్ చేయలేదు. అల్లం వెల్లుల్లి. సో ఈ పేస్ట్ కూడా ఒక 4 స్పూన్స్ మనం ఉల్లిపాయల్లో వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలబెట్టుకోండి, ఒకసారి కలపండి. తర్వాత నెక్స్ట్ ఇందులో చికెన్ ఒక 3/4 కేజీ అయితే నేను వాడుతున్నానండి. ఇలా ఒక 3/4 కేజీ చికెన్ అయితే వేసుకోండి. వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, నాకైతే 15 మినిట్స్కి అయితే ఇలా వాటర్ అయితే దిగాయండి. 15 మినిట్స్కి. సో ఇప్పుడైతే మీరు లిడ్ క్లోజ్ చేసుకొని ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి కలుపుతుండండి. సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా మధ్య మధ్యలో అయితే కాస్త మూత తీసి కలుపుతుండండి. ఎవ్రీ 5 మినిట్స్కి అలా ఒకసారి కలిపితే సరిపోతుందండి. మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే గోంగూర కూడా యాడ్ చేసేసేయచ్చండి. గోంగూర పేస్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇందులో అయితే నేను కాస్త పసుపు వేసి పెట్టానండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చండి గోంగూర పేస్ట్. నేనైతే 5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. చూడండి, నాకైతే 20 మినిట్స్కి ఇట్లా అయిందండి. ఆల్మోస్ట్ ఆల్ చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మన గోంగూర చికెన్ రెడీ అయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం.